హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం చిన్నపిల్లలు గోడల మీద మనకు కలర్స్ వేస్తూ ఉంటారు. స్కెచ్ పెన్తో కానీ పెన్తో కానీ ఇలా గీతలు గీస్తూ ఉంటారు కదా. మరి ఆ గీతలను, గోడల మీద ఉన్నటువంటి గీతలను మనం ఏ విధంగా రిమూవ్ చేయాలనో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం దానికోసం ఏం చేయాలనో చూద్దాం. దానికోసం మనకు కావాల్సింది పేస్ట్, కోల్గేట్ పేస్ట్, అలాగే విమ్ లిక్విడ్. ఇవి రెండు మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే గోడల మీద మా పాప ఇద్దరు కలిసి ఇక్కడ గోడలకు స్కెచ్ పెన్తోని మార్కర్స్తోని ఇలా గీతలు గీశారు. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయడానికి కోసమే నేను ఇప్పుడు ఈ చిట్కాను, ఈ రెమెడీస్ పాటిస్తున్నాను. దీంతో మనం ఈజీగా ఆ గీతలను అయితే క్లీన్ చేయొచ్చు. ఇప్పుడు ఇలాగో చూద్దాం. ఇప్పుడు నేను కొంచెం పేస్ట్ అనేది కొంచెం గీతల పైన వేస్తాను, కొంచెం మీకు చూపిస్తాను. అసలు రిమూవ్ అవుతుందా అవ్వదా అనేదాన్ని చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పేస్ట్ అనేది ఇలా పెట్టేశాను. ఇక్కడ ఈ పేస్ట్ నేను ఇక్కడ అంతా ఇట్లా స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది అక్కడ ఇలా అంతా చేశాను. ఇప్పుడు నేను దీని మీద ఏం చేస్తానంటే, ఈ విమ్ లిక్విడ్ దానిని దీని మీద చేస్తున్నానండి. అంతా దీన్ని కూడా స్ప్రెడ్ అనేది చేశాను. చేసేసి చూడండి, కొంచెం అనేది పోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తాను. చూడండి, ఒక క్లాత్ తీసుకున్నాను. ఒక క్లాత్, మెత్తటి క్లాత్ని తీసుకొని ఇప్పుడు దీన్ని నేను ఇలా చేస్తున్నాను. చూడండి, క్లీన్ అయిపోతుంది. అలాగే నేను ఇదంతా కూడా చేసేసుకుంటాను. చూడండి, నేను ఇంకా మిగతా కూడా చేసేస్తున్నాను. ఈ విధంగానే పేస్ట్ తర్వాత విమ్ లిక్విడ్ వేసి కొంచెం ఇలా నేను రబ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఒక క్లాత్తోని తుడిచేస్తాను. చూడండి ఎంత నీట్గా పోతుందో. ఎటువంటి ఇబ్బంది లేకుండా, కష్టపడకుండా చూడండి పోతుంది. ఇంకా ఇది రెంట్ ఉన్నటువంటి ఇళ్ళల్లో ఉంటే, ఇలాంటివి ఉంటే మాత్రం చాలా కష్టమే. కాబట్టి మనకి ఈ వీడియో మనకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి, క్లీన్ అయిపోతుంది, ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూడండి, క్లీన్ అయిపోయింది. అలాగే నేను ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసి మీకు చూపిస్తాను. చూసారు కదా అండి, చూడండి అంతా పోయింది. ఉన్నటువంటి గీతలు అన్నీ కూడా, ఆ స్కెచ్ పెన్ మార్కర్స్ గీసినటువంటి ఆ కలర్స్ అన్నీ, ఆ గీతలన్నీ కూడా రిమూవ్ అయిపోయినాయి. చూడండి, మన ఇంట్లో దొరికేటటువంటి పేస్ట్ తర్వాత విమ్ లిక్విడ్ తోని మనం ఆ గీతలన్నింటినీ క్లీన్ చేసేసాం. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.